ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఆధ్యాత్మిక జాగృతి 7వ అధ్యాయం. ఆంగ్ల నూతన సంవత్సరాది. నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా 2011 జనవరి నెలలో పూజ్య గురుపత్నిచే విరచితమైన వ్యాసం. జనవరి 1 ఆంగ్లేయుల నూతన సంవత్సర ప్రవేశం. కాలాన్ని గురించిన వారి అవగాహనను బట్టి అంచనాల ప్రకారం కాలాన్ని అనేక సాంప్రదాయాల వారు అనేక రకాలుగా విభజించుకున్నారు. కానీ ఎవరి లెక్కల ప్రకారం చూసినా కొద్దిగా అటు ఇటుగా అందరి అంచనాలు ఒకే విధంగా ఉండడం గమనార్హం. కనుక కాలం ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నడుస్తుండడం మాత్రం వాస్తవం. అయితే ఈ కాలాన్ని ఇలా విభజించుకోవడం, నిర్దేశించుకోవడం ఎందుకు? ప్రకృతి పరంగా అన్నీ జరిగిపోతుంటాయి కదా, మనము అలాగే ఉంటే సరిపోదా? సృష్టిలోని ఏ జీవికి లేని ఈ ఆలోచన మనకెందుకు వచ్చింది అన్నది ప్రశ్న. దీనికి సమాధానం కూడా మామూలే. మానవుడు మనస్సు గలవాడు కనుక, మనస్సు ఊరికే ఉండలేదు కనుక అన్ని విషయాల వల్లనే ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించడం జరిగింది అని. ఈ సమాధానం సరి అయినదే. కాలాన్ని ఇలా విభజించుకోవడం వలన ఉండే ప్రయోజనాలు కూడా మనకు తెలిసినవే. ఇలా చేయడం వల్ల ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఏ వ్యవహారమైనా చేసుకోవచ్చు. ఇలా కాలాన్ని విభజించుకోకపోతే చాలా పనులు సజావుగా జరగడానికి అవకాశం లేదు. కనుక కాలాన్ని విభజించి కాలమానాన్ని తయారు చేసుకోవలసిందే. అప్పుడే అన్నీ సక్రమంగా జరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ సక్రమంగా అన్న పదానికి అర్థమేమిటి? సక్రమంగా పని చేయడం అంటే ఏమిటి? సక్రమంగా పని చేయకపోతే ఏమవుతుంది అనే విషయం కొంచెం ఆలోచిద్దాం. సృష్టిలో ప్రతిదీ ప్రకృతి నిర్దేశించిన ప్రకారం సక్రమంగా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు సూర్యుడు మొదలైన గ్రహగోళాలు గతి తప్పకుండా సక్రమంగా పనిచేస్తాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం, అలాగే ఇతర గ్రహగోళాలు ఒక క్రమ పద్ధతిని తిరగడము జరుగుతూ ఉంటుంది. అలాగే మన శరీరంలో గుండె, శ్వాసకోశం, మెదడు మొదలైనవి విరామం లేకుండా సక్రమంగా పనిచేస్తుంటాయి. అలా సక్రమంగా పని చేస్తుంటేనే సృష్టి సజావుగా సాగడానికి అవకాశం ఉంది. సూర్యచంద్రాదులు ఏమాత్రం గతి తప్పినా, అలాగే శరీరగత అవయవాలు గతి తప్పినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. అంతేకాదు, సృష్టిలోని గ్రహగోళాలే కాక సకల చరాచర జీవజాలం ఒక నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం పనిచేస్తుంటుంది. సూర్యచంద్రాది గ్రహగోళాలు నిర్దిష్ట కాలంలో పనిచేయడం వల్ల పగలు రాత్రి ఏర్పడడం, ఋతువులు ఏర్పడడం జరుగుతుంది. అందువలన ప్రకృతిలోని సకల జీవరాశి జన్మించడం, జీవించడం, మరణించడం జరుగుతుంది. అందువలన ప్రకృతిలోని ప్రతిదీ కాలానుగుణ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఋతువుల ప్రకారం ఎండ, వాన, చలి రావడం, పంటలు పండడం మొదలైనవన్నీ జరుగుతాయి. అలాగే జీవులు రాత్రి నిద్రించడం, పగలు మేల్కొనడం జరుగుతుంటుంది. ఒకవేళ ఏదైనా కాలాన్ని అనుసరించి ప్రవర్తించకపోతే జీవన వ్యవస్థ దెబ్బతింటుంది. ఉదాహరణకు ఋతువుల ప్రకారం ఎండ, వాన, చలి రాకపోతే, అంటే ఎండాకాలంలో వర్షాలు, అలాగే వర్షాకాలంలో ఎండలు కానీ వస్తే సృష్టిలో అస్తవ్యస్తం ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా పగలు నిద్రించడం, రాత్రి మేల్కొనడం జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు, ప్రకృతిలోని ప్రతిదీ కాలానుగుణ్యంగానే ప్రకృతి నిర్దేశించిన ఒక ధర్మం ప్రకారం ప్రవర్తిస్తుంటుంది. అంటే కాలానుగుణ్యంగా వేటి ధర్మాన్ని అవి నిర్వర్తించకపోతే కూడా జీవన వ్యవస్థ దెబ్బతింటుంది. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మాన్ని సామాజిక ధర్మం, వ్యక్తిగత ధర్మం, అంటే శారీరక ధర్మం, మానసిక ధర్మం అని 3 విధాలుగా విభజించవచ్చు. ధర్మాన్ని సామాజిక ధర్మము, వ్యక్తిగత ధర్మము అంటే శారీరక ధర్మము, మానసిక ధర్మము అని 3 విధాలుగా విభజించవచ్చు. సృష్టిలోని ప్రతిదీ ప్రకృతి సిద్ధమైన తమ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటాయి.
కానీ మనిషికి మనస్సుంది గనుక తనకు తోచని విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడు సామాజిక, శారీరక, మానసిక ధర్మాల ప్రకారం నడుచుకుంటాడు, లేకపోతే లేదు. ఉదాహరణకు, సకల జీవరాశి ప్రకృతి సిద్ధమైన ధర్మం ప్రకారం సూర్యోదయంతో జాగృతిని పొంది సూర్యాస్తమయం తర్వాత నిద్రిస్తాయి. ఆహారం కోసం అన్వేషించి ప్రకృతి వాటికి నిర్దేశించిన ఆహారాన్ని తీసుకుంటాయి. అలాగే మానవునికి కూడా ఉండవలసిన శారీరక ధర్మం అదే అయినప్పటికీ అతడు ఇచ్ఛానుసారం ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. అలానే సమయాలతో సంబంధం లేకుండా నిద్రపోనవచ్చు. ఇక్కడ మరొక విషయం కూడా ఉన్నది. ఒకవేళ కాలానుగుణ్యంగా ప్రకృతి ధర్మాలను అనుసరించి ప్రవర్తించినప్పటికీ ఇతర జీవులతో సామరస్యాన్ని కూడా పాటించవలసి ఉన్నది. అంటే ఒక జీవి వల్ల మరొక జీవికి ఇబ్బంది కలగకుండా, నష్టపోకుండా ప్రవర్తించవలసి ఉంటుంది. సృష్టిలో ఒక జీవి యొక్క మనుగడ వల్ల మరొక జీవి మనుగడకు నష్టం వాటిల్లకపోవడం మనం చూస్తున్నాం. ఈ సామరస్యత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ప్రకృతిలో సమతుల్యత లోపిస్తుంది. అప్పుడు ప్రకృతిలో వైపరీత్యాలు సంభవిస్తాయి. అంటే సమతుల్యతను నిలపడం కోసం వైపరీత్యాల ద్వారా ప్రకృతే తగు రీతిని ప్రవర్తిస్తుందన్నమాట. సృష్టి సజావుగా సాగడానికి 3 రకాలైన ధర్మాలను పాటించవలసి ఉంటుందని చెప్పుకున్నాం. మొదటిది సామాజిక ధర్మం. అంటే సాటి మనుషుల పట్ల మాత్రమే కాదు, ఇతర ప్రాణుల పట్ల కూడా సామరస్యంగా జీవించడం. పూర్వకాలంలో మానవులు ప్రకృతిలోని సహజ సంపదను అవసరమైన మేరకు ఇతరములైన వేటికి నష్టం వాటిల్లని రీతిన వినియోగించుకునేవారు. అందువలన సృష్టిలో సామరస్యం, సమతుల్యత దెబ్బతినేవి కావు. నేడు ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెంది మన సుఖ సౌఖ్యాల కోసం అవసరాలకు మించి ప్రకృతి నుండి పిండుకోవడం ఒకవైపు, రసాయనోత్పత్తుల ద్వారా మరొక వైపు ప్రకృతికి హాని కలిగించడం జరుగుతున్నది. ప్రకృతిలో సహజంగా ఉన్న వనరులను సహజ రీతిని వినియోగించక కృత్రిమ పద్ధతుల ద్వారా వినియోగించడం వల్ల నష్టాలు మనకు తెలిసిన విషయమే. ఉదాహరణకు, సహజ ఎరువుల ద్వారా పంటలు పండించక కృత్రిమ రసాయనాల ద్వారా పండించడం వల్ల కలుగుతున్న నష్టాలను తెలుసుకుని నేటి శాస్త్రజ్ఞులు నేడు సహజ ఎరువులకు ప్రాధాన్యతనివ్వడం గమనార్హం. నేడు మన సౌకర్యాల కోసం, అవసరాల కోసం, పదార్థాల, పరికరాల ఉత్పత్తుల కోసం స్థాపించిన పరిశ్రమల ద్వారా, వాటి వలన తయారైన వివిధ రకాలైన ఉత్పత్తుల ద్వారా కాలుష్యం ఏర్పడి పర్యావరణంలోని సమతుల్యత దెబ్బతింటున్నది. అందువలన ఎన్నో క్లిష్ట సమస్యలను మనం ఎదుర్కోవలసి వస్తున్నది. రాబోయే కాలంలో ఇది ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అందుకని సామాజిక ధర్మం పాటించడం అవసరమని తెలుస్తున్నది. రెండవది శారీరక ధర్మం. నేటి పరిస్థితుల దృష్ట్యా శారీరక ధర్మాలు కూడా చాలా విషయాలలో మారిపోయాయనే చెప్పవచ్చు. ఆహార విషయంలో దాదాపు ఎవరు సమయాలు పాటించడం లేదు. ఆహార విషయంలో తగు జాగ్రత్త వహించకుండా నోటికి రుచికరమనిపించిన పదార్థాలను ఇష్టం వచ్చినట్లు సేవించడం జరుగుతున్నది. నేడు మార్కెట్లో లభ్యమయ్యే తినుబండారాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసిన వారు కూడా వాటిని తినడం జరుగుతున్నది. ఇక నిద్ర విషయం చెప్పుకోవడానికి ఏమున్నది? ఈనాటి చదువులు, కార్పొరేట్ ఉద్యోగాలు, టీవీలు, సినిమాలు, క్లబ్బులు, పబ్బులు ఇలా అనేక కారణాలుగా సమయానికి నిద్రపోయేవారు చాలా తక్కువ మందేనని చెప్పవచ్చు. ఇక శరీర శుభ్రతకు, సౌందర్య పోషణకు ఉపయోగించే షాంపూలు, సబ్బులు, క్రీములు మొదలైన వాటి వల్ల శరీరానికి కలిగే నష్టం అంతా ఇంత కాదు. ఈ కారణాలుగా శరీరారోగ్యం దెబ్బతినక తప్పదు. అందుకనే నేడు మనమందరము అనేక శారీరక బాధలలో సతమతమవుతున్నాం. ఇక మూడవది, అతి ముఖ్యమైనది, మానసిక ధర్మం. మనసు ధర్మం ప్రకారం నడవకపోతే, అంటే అధర్మంగా నడుస్తుంటే, అట్టి అధర్మ ప్రవర్తకుని వలన ఇతరులకు ఎంత కష్టం కలుగుతుందోనన్నది మన పట్ల ఇతరులెవరైనా అధర్మంగా ప్రవర్తించినప్పుడు కానీ తెలియదు. అంటే మానసికంగా కూడా సాటి జీవుల పట్ల ప్రేమతో, సామరస్యంతో ప్రవర్తించడం అవసరం అన్నమాట. ఇతరులు మనకేది చేయాలనుకుంటామో అది ఇతరులకు మనం చేయడం ధర్మమని పెద్దలు చెప్పారు. నేడు మానవులలో
స్వార్థం పెరిగిపోవడం వల్ల ఉన్నదానితో సంతృప్తి చెందలేక లేని దేనికోసమో తపన పడుతూ తాను కావాలనుకున్నవి తనకు లేనివి ఇతరులకుంటే ఓర్వలేక వారికి లేకుండా పోవాలనే ఆకాంక్ష, లేకుండా చేయడానికి ప్రయత్నము, ఇతరులకు లేకపోయినా పర్వాలేదు మనకుంటే చాలు అనే స్వార్థపూరితమైన ఆలోచనలతో నేటి సమాజం కొతకొతలాడిపోతున్నది. ఇట్టి ఆలోచనల వల్ల డబ్బు, హోదా మొదలైన వాటిలో సుఖంగా జీవించవచ్చన్న ఆశతో ఇంకా ఇంకా సంపాదించాలన్న తపనతో నిజమైన సంతోషాన్ని, శాంతిని పొందలేకపోతున్నారు. ఉదాహరణకు, ఇదివరకు కుటుంబంలోని వారందరూ ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించేవారు. మగవాళ్ళు సంపాదన బాధ్యత వహిస్తే ఆడవాళ్ళు ఇంటి పనులు, పిల్లలను చూసుకుంటుండేవాళ్ళు. మగవాళ్ళు ఎంత సంపాదిస్తే అంతలోనే ఆడవాళ్ళు ఇంటి నిర్వహణ చేసేవాళ్ళు. ఆడవాళ్లకు సమయం ఉండడం వల్ల పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉండేది. ఈనాడు డబ్బు సంపాదించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పడడం వల్ల ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. అందువలన వారు ఇటు గృహ నిర్వహణ చేయలేక పిల్లలను సరిగా పెంచలేకపోతున్నారు. తల్లిదండ్రులిద్దరూ సంపాదన ప్రక్రియలో తీరిక లేకుండా ఉండడం వల్ల పిల్లలతో గడపడానికి వారికి సమయం ఉండడం లేదు. దానితో పిల్లలకు తల్లిదండ్రుల వద్ద నుంచి రావలసిన వారు కోరుకునే ఆప్యాయత కొరవడి పిల్లలకు మానసికంగా ఏదో తెలియని వెలితి ఏర్పడుతున్నది. అంతేగాక తల్లిదండ్రులకు ఉన్న స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల, చర్యల వల్ల పిల్లలకు కూడా అట్టి స్వార్థపరత్వం రావడానికి అవకాశం ఉండి వారు తల్లిదండ్రులను ప్రేమ గౌరవాలతో చూడలేకపోతున్నారు. ఏ శాంతి, ప్రేమల కోసమైతే డబ్బు, హోదా మొదలైన జీవితావసరాలు కావాలని మనిషి ప్రాకులాడుతున్నాడో అవే ఈనాడు కరువైపోతున్నాయి. సమయం లేక కొందరు పిల్లలను పెంచడం కష్టమనే అభిప్రాయంతో కొందరు పిల్లలను 2.5 సంవత్సరాలకే స్కూళ్లకు పంపిద్దామని తల్లిదండ్రులు అనుకుంటుంటే, తల్లిదండ్రులను చూడడం కష్టం అనుకుని వాళ్లను వృద్ధాశ్రమంలో చేర్పిద్దామని పిల్లలు భావిస్తున్నారు. అందువలన మానసిక కాలుష్యం చోటు చేసుకుంటున్నది. అందువలన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నది. పూర్వంలాగా ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా ఒకే కుటుంబంలోని వారు అంటే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు కలిసి ఉండడం కూడా కష్టమవుతున్నది. అంతేగాక ఇట్టి స్వార్థపరత్వంతో మానవ సంబంధాలు కొరవడమేగాక ఒకరితోనొకరు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమేగాక అతి దారుణంగా ఒకరినొకరు చంపుకుంటున్నారు. మన ఆహారం కోసం, వినోదం కోసం అవసరానికి మించి సాటి జీవులను చంపడం వలన కొన్నాళ్లకు ఆ జీవజాతులు అంతరించిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రకృతిలోని పశు సంపదను, వృక్ష సంపదను, ఇతర వనరులను దుర్వినియోగపరచడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది. కనుక అధర్మ ప్రవర్తన వల్ల అన్ని రంగాలు దెబ్బతిని అన్ని విధాలుగానూ కాలుష్యం ఏర్పడుతుంది. అందువలన ప్రజల శారీరక, మానసిక, సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. అందువలన మానవ మనుగడకు అవరోధం ఏర్పడుతుంది. సృష్టి కాలాన్ని శాసిస్తుంది, కాలం సృష్టి మనుగడను శాసిస్తుంది. ఇవి రెండు పరస్పరానుబంధాలు. కాలం ఎంతో విలువైనది, జీవితం అంతకంటే విలువైనది. గడిచిన కాలం తిరిగి రాదు. కనుక కాలధర్మం ప్రకారం ప్రకృతి ధర్మాలను అనుసరించి సామాజిక, శారీరక, మానసిక విషయాలన్నింటితోనూ ప్రకృతిలోని అన్నింటితోనూ సామరస్యంగా మెలగడం నేర్చుకోవాలి. అదే అసలైన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత పేరుతో దేవతలను, మహాత్ములను ఆరాధిస్తూ ఇతర జీవులతో సామరస్యం లేకుండా జీవించడం అంటే ఆధ్యాత్మికత పేరుతో సమాజాన్ని వినాశనం చేయడమేనన్నమాట. సృష్టినంతటినీ వినాశనం చేయడానికి ఇది అన్నింటికంటే ఎక్కువదైన, అన్నింటికంటే నీచమైన పద్ధతి. అంతకంటే ఘోరమైనది మరొకటి లేదు. అంతకంటే ఆధ్యాత్మికత పేరు లేకుండా కాలధర్మం ప్రకారం ప్రకృతి ధర్మాలను పాటిస్తూ సాటి జీవుల పట్ల సామరస్యంతో జీవించగలవాడే నిజమైన ఆధ్యాత్మవేత్త. అందుకని స్వార్థపూరితమైన నీచ ప్రవృత్తి కలిగిన మనలోని హీనజాతి వాడిని వెళ్ళగొట్టాలి. అప్పుడే కాలాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళమవుతాం. ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మనలోని స్వార్థ, మమకార, అసూయ, ద్వేషాది హీనజాతి వాళ్లను వెళ్ళగొట్టి పైన చెప్పుకున్నట్లు ఆయా ధర్మాలను అనుసరించి
సాటి జీవుల పట్ల సామరస్యంతో మెలుగుతూ ప్రకృతిలోని అంశమైన మనం ప్రకృతిని అన్ని విధాలా సద్వినియోగపరుచుకుంటూ కాపాడుకుంటూ తద్వారా మనము శ్రేయస్సును పొందే ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.